భూమిపై ఇంద్రుడు పిలిచెరా, వరుణ వరదై పలకరా, ఆకాశాన్ని ఇలా దించరా కురిసేవానగా, మారని యాతన తీర్చగా మాతారాతలు మార్చగా, ఈ జల యజ్ఞము సాక్షిగా తలనే వంచరా. మహారాజు తానే సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా, భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా. జనక్షేమమే తన సంకల్పముగా, తన ఊపిరి హోమజ్వాలలుగా, స్వర్గాన్ని శాసించెనురా, అమృతమును ఆహ్వానించెనురా. ఓంకారం బిందు సంయుక్తం ఓంకారం శక్తిరూపకం ఓంకారం భుతకం చైవ వకారాయ నమో నమః. సర్వవేద సంవేద్యాయాం భక్తహృదయాంతర్నివాసినే శ్రీ దుర్గా మహాపీఠాధీశ్వరాయ సద్గురు సమతానందాయ తే నమః. మాతా గురు సేవానందాయ తే నమః. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సంజీవ ఆంజనేయం మనసా స్మరామి. అందరూ గట్టిగా రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి, జై శ్రీరామ్. కొంతమంది చేతులు. ఈ యొక్క గణపతి ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాల్లో ఈ ఊరేగింపులు డ్యాన్స్లు వేస్తున్నారు ఈ మధ్యన. కొంచెం చిన్నపిల్లలు ఏదో వేసారంటే కొంచెం చెప్పుకోవచ్చు సరదాగా. ఈ మధ్య కాలంలో మా అమ్మగారులు కూడా రావద్దున వేద్దాం స్టెప్పులు అని చెప్పి ఆడ మగ చిన్న పెద్ద ముస్లిం ముతగా తేడా లేకుండా కూడా గెంతినప్పుడు అప్పుడేం సిగ్గు అనిపించలే. ముందు గుడికి వెళ్ళాలంటే అదో సిగ్గట, బొట్టు పెట్టుకోవాలంటే ఒక సిగ్గు ఫస్ట్. ఆ గుడికి వెళ్ళిన తర్వాత కిందన కూర్చోవాలని అంటే బట్టలు మాసిపోతాయేమో అదో సిగ్గు. ఏమి పొరపాటున అక్కడికి వెళ్ళి ఏ దైవ నామస్మరణ చేయాలి సేవ చేయాలంటే సిగ్గు అంట. ఎక్కడ సిగ్గు ఉండాలో ఎక్కడ సిగ్గు మనం ప్రదర్శించుకోవడం తెలియకుండా మనం బ్రతుకుతున్నాం ఇవాళ అండి. చెప్దాం మరి ఇప్పుడు. రామభక్త హనుమానికి, అయోధ్యాపతి రామచంద్ర స్వామికి, సీతామాతకి, లక్ష్మణ స్వామికి జై శ్రీరామ్. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎవరు అడిగినా నేను బాగున్నాననే బయటకు అంటాను తప్పితే లోపల మాత్రం ఎవరైనా బాగున్నామండి. కానీ ఇప్పుడు మనం బాగున్నాం లేదా మనసు నిండికి చెప్పండి. కుటుంబం అంతా కూర్చొని కలుసుకొని నిజమైన పిక్నిక్ లాగా ఉంది నాకైతే ఇది. ఇవాళ చూసి పిక్నిక్ అనే కాదా? ఇప్పుడు నేను ఇక్కడికి కింద సంవత్సరం ఎప్పుడో మాట అన్నాను వస్తాను అని. నేను దీని మీద పట్టింపు లేకుండా ఏ మాట ఎందుకు నిలబెట్టుకోలే, ఏమో అయిపోతే అయిపోయింది, నేను లేకపోతే మాకు చేసుకోరని అనుకుని ఉంటే ఇవాళ మనం ఇక్కడ ఇంత శ్రద్ధగా కూర్చొని మాట్లాడతామా? ఈ రోజు మనమంతా కూడా పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు, దీక్షలు, తపాలు, జపాలన్నీ చేస్తాం. కానీ ఏది ఎందుకు చెయ్యాలో తెలియదు. పొరపాటు మన పిల్లలే కానీ అడిగారు అనుకో, అమ్మా పూజ అంటే ఏంటమ్మా, పూజ ఎందుకు చేయాలమ్మా అంటే సైలెంట్ కూడా కూర్చో చెయ్యంటారు. వీరికి తెలియదు కదా ముందు, అంతేనా? మీకు విషయం మీద అవగాహన లేకుండా మీరు ఎన్ని చేస్తే మాత్రం ఏమి లాభం కదా. ఈరోజు మనం ఒక వస్తువు కొనుక్కునేటప్పుడే దాన్ని పూర్తిగా గమనిస్తాం, మన్నిక చూస్తాం కదా. ఒక బట్ట కొనేటప్పుడు చెక్ చేస్తాం మన్నిక, ఒక వస్తువు కొనేటప్పుడు మన్నిక చూస్తాం. మరి అలాగే ఇవాళ ఈ యొక్క సాంప్రదాయం, ఈ యొక్క ఆచారాలు, వ్యవహారాలు ఇవి కూడా మన్నిక కావాలి కదా. మరి ఇవి భవిష్యత్ తరాల వారికి అందాలి కదా. అందాలంటే మనం ఏం చేయాలా? ముందు మనం తెలుసుకొని పిల్లలకి చెప్పగలగా. ఈరోజు మనకు ఆ ఓపిక లేకపోయింది. ఎంతసేపు మనకు తెలిసిందంతా ఏంటంటే ఈ లోకా బ్రాహ్మణం మాట్లాడుకోవడానికైతే ఎక్కడలేని సమయాలు వస్తాయి. ఓ 2 గంటల సినిమా చూడడానికి బోరు కొట్టదు. ఏది సెకండ్ షోకి వెళ్ళడానికి ఇబ్బంది రాదు. మొన్న అలాగే 9లోనే వెళ్ళి ఒక ఆమె చచ్చిపోయిందట. ఆ సినిమా హీరోని తీసుకెళ్ళి లోపల వేసి హీరో 1,00,000 రూపాయల పూజ జరిగింది. ఈ బయ్యనగూడెంలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది వచ్చారు? ఏం అక్కడ ఉండలేదు, ఇక్కడ ఎందుకు లేకపోయింది? ఆలోచించాలి కదా. ఒకటే అక్కడికి వెళ్ళడం వల్ల ఏం జరిగింది? కర్మ పెరుగుతుంది అంతే, కలిసి వచ్చేది లే. ఇక్కడికి వస్తే పుణ్యం వస్తుంది, భగవంతుడి దయ కలుగుతుంది.
మరి వాటి కోసం ప్రాకులాడుతున్నట్టుగా మనిషి వీటి కోసం ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు అని అంటే, కొంతమంది మెదడు వదిలేసి బతుకుతున్నారు సరికదా, ఇంకొంతమంది మెదడు అతికిచ్చి బతుకుతున్నారు. అంటే పక్క వాళ్ళు లేచే తెచ్చేస్తారు, వీళ్ళకి ఉండదు. నిజమేనండి? నేను అందుకే ఏం చెప్తానంటే, ఈ రోజు ఎవరి వల్ల అయితే మనం ఉపయోగాన్ని, ప్రయోజనాన్ని, లాభాన్ని పొందుతున్నామో ఆ దైవాన్ని పక్కన పెట్టేసి మన మనసుకి అశాంతిని కలగజేసేటువంటి మనుషులు పట్టుకొని మనం ప్రాకులాడుతున్నాం. నిజమేనండి? ఈ రోజు మనం మనుషులు ప్రేమిస్తున్నాం, ఆ మనుషులే సర్వం అనుకుంటాం. ఆ మనుషులు లేకపోతే ఏమైపోతామో అన్నంత దిగులతో బతుకుతాం. పోనీ ఆ మనుషులు ఏమైనా అర్థం చేసుకోగలుగుతున్నారంటే దాన్ని అలుసుగా చేసుకొని మనతోటి ఆడుతున్నారు ఆటలు. నిజమేనండి? మనుషుల్ని అవసరాల కోసం చూసేవాళ్ళు కొందరు, మనుషులే అవసరం అనుకొని బతికేవాళ్ళు మరికొందరు. ఈ రెండో రకం వాళ్ళు ఈరోజు చాలా తక్కువ. ఈరోజు మీరు బాగా గమనించండి, ఏ ఒక్క మనిషిలో అయినా అంత ప్రేమ ఆప్యాయతలు ఎక్కడైనా ఉన్నాయా? ఏమండి? ఎక్కడా మీకు కనిపించదు. ఈ రోజు నేను అందుకే ఒక మాటలో చెప్పాలంటే ఏంటనంటే, మనకి ఎంత ఇన్కమ్ ఎక్కువ ఉంటే మనుషులు అంత మనకు వెల్కమ్ చెప్తారు ఇవాళ. అంటే ఒకప్పటి రోజుల్లో మనుషుల్ని ప్రేమగా చూసుకునేవారు, వస్తువుల అవసరానికి వాడుకునేవారు. ఈ రోజు వస్తువుల్ని ప్రేమగా చూస్తున్నారు, మనుషులను అవసరానికి వాడుకుంటున్నారు. పూర్వ రోజుల్లో ఏ ఇంటికి వెళ్ళి మనం చూసినా ఆ ఇంటి బయట వాకిల్లో, వరండాలో ఒక 5 తరాల వారి ఫోటోలు ఉండేవి. ఎవరింటికి కొత్తగా వచ్చినా, బంధువులు వచ్చినా, చుట్టాలు వచ్చినా, ఆయన మా తాతగారండి, ఆయన 90 ఎకరాలు దాన ధర్మాలు చేసి పనిచేయడం, ఈ తాత ఏమో ఊరందరికీ భోజనాలు పెట్టేవాడండి అని చెప్పి పూర్వకాలం పెద్దల యొక్క ఏవైతే వైభవాలు ఉన్నాయో అవి చెప్పుకుంటారు. నిజమేనా? మీకు అది గుర్తుందా? పిల్లలకు తెలియపోవచ్చు, అమ్మగారులు అందరికి అడుగుతున్నా. కానీ ఇవాళ ఫోటోలు లేవు. పొరపాటున ఎవరైనా కానీ బంధువులు ఇంటికి వస్తే ఇలా టీ ఏదో వస్తాం కదా, ఈ గ్యాప్ లో టీ అలాగే ఇచ్చే లోపు చెయ్యి సోఫా మీద కానీ పడితే, ఈ సోఫా మా అబ్బాయి ఆస్ట్రేలియా నుంచి తెప్పించాడండి, ఇది ఇంపోర్టెడ్, చాలా కాస్ట్లీ, ఎక్కడా లేదు. ఈ టైల్స్ రాజస్థాన్, అడుగు 3000 రూపాయలు. ఏదో ఈ అమ్మ పోయిన తర్వాత అక్కడే పాతి పెట్టేస్తారు అన్నంత గొప్ప చెప్తుంది కదా. అంటే ఏం జరిగింది? నేను అందుకే చెప్తాను, ఎప్పుడూ కూడా మన పూర్వీకుల యొక్క గొప్పలు చెప్పుకొని మనం బతకూడదు. మన తర్వాత తరాల వారు మన కోసం గొప్పగా చెప్పుకునేలా మనం బ్రతకాలి. అలా బ్రతకాలంటే ఏం చేయాలా? మనలో బాధ్యత పెరగాలి. ఈ రోజు గమనించండి, ఏ ఒక్కరికైనా కూడా రాత్రి ప్రశాంతంగా నిద్ర పొందుతున్నారో మీరు గమనించండి. ఏ ఒక్కరిని ప్రశాంతంగా పెట్టేస్తుంది నిద్ర, పడుకోగానే తలగాడ మీదకి వెళ్ళగానే కళ్ళు మూసుకుపోతున్నాయని చూడండి. తలగాడ మీదకి వెళ్తే కళ్ళు మూసుకోపోవడం పక్కన పెడితే తెలియకుండా కన్నీళ్ళు వచ్చే పరిస్థితి రోజు మనిషికి ఉంది. ఆఖరికి కష్టమన్న వేళ ఎవరికి చెప్పుకోవాలో తెలియక, కష్టమన్న వేళ ఎవరికి చెప్పుకోవడానికి గతి గత్యంతరం లేక వాట్సాప్ స్టేటస్ లో ఎమోషనల్ సాంగ్స్ పెట్టుకొని బాధపడిపోయే పరిస్థితులు మనకు వచ్చాయి. ఏమి? ఒకప్పటి కాలంలో కష్టమన్న వేళ భగవంతుడు చెప్పుకునేవారు. నిజమేనా? సరే, భగవంతుడు పక్కన పెడితే గురువుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి, నా కష్టం ఎలాగుంది, నాకేదో కరుణించండి, నాకేదో దయచేయండి అని. ఆ రోజుల్లో పరిస్థితులు అలాగ ఉండే. ఈ రోజు లేదు, దేవుడు లేదు, ధర్మము లేదు, అసలు గురువులు అనేటువంటి దానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత లేదు. ఆంజనేయ స్వామిని చూసి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మీరు బాగా గుర్తు పెట్టుకోండి, రామాయణం ఇంతకీ ఎవరిది కదా? రామాయణంలో ఎన్ని కాండాలు ఉన్నాయి కదా? 6లో 5వ కాండం ఏంటి? సుందరాకాండం. సుందరాకాండం అంటే పూర్తిగా ఎవరి కోసం చెప్పబడింది కదా? ఒక్క లాజిక్ ఆలోచిద్దాం. రామాయణం అని అంటే రామశ్యయనం, ఇది రామాయణం, రాముని యొక్క మార్గం, రాముని యొక్క జీవనం, రాముడి యొక్క జీవితం, ఆ కథ రామాయణం. 6 చాప్టర్స్. మరి మధ్యలో ఇతని కోసం ఒక చాప్టర్ చెప్పడానికి అవసరం ఏమి? ఇదేం కాదు కదా. మరొక చాప్టర్ అంతా, ఒక కాండం అంతా కూడా ఆంజనేయ స్వామి కోసం చెప్పారనంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో మనం అక్కడే అర్థం చేసుకోవాలి కదా. అయితే మరి అంత గొప్ప పని ఏం చేశాడు ఆంజనేయ స్వామి అంటే మనందరికీ తెలుసు. రాముల వారు లంకకి ఆ యొక్క అరణ్యవాసానికి, సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించుకుపోయాడు. అపహరించుకుపోయిన తర్వాత రాముడు సైతం కూడా చాలా బాధపడ్డాడు, సీతమ్మ కోసం వెతుకులాడాడు.
ఆ వెతకడానికి కోసం సుగ్రీవుడి యొక్క సహాయం కోరుకున్నాడు. ఆ సుగ్రీవుడి యొక్క సైన్యంలో ఆంజనేయ స్వామి ఒకడు. అంతవరకు కూడా రాముడికి ఆంజనేయ స్వామికి ఏ రకమైనటువంటి దూర చుట్టరికాలు కూడా లేవు. కనీసం ఏ రకమైనటువంటి పరిచయం లేదు. ఈయనెవరో ఆయనకి తెలియదు, ఆయనెవరో ఈయనకి తెలియదు. కానీ ఎప్పుడైతే ఆంజనేయ స్వామి రాముల వారిని చూశాడో, రాముడిని చూడగానే ఆ రాముడి యొక్క ముఖంలో వర్చస్సుని గమనించి ఇతను సామాన్యుడిలా లేడు, ఇతను చాలా గొప్పవాళ్ళ కనిపిస్తున్నాడు, అట్లాంటి వ్యక్తికి కష్టం వచ్చిందా, ఇట్లాంటి వ్యక్తికి మనం సహాయం చేయడం వల్ల, ఇలాంటి వ్యక్తికి మనం ఏదైనా కూడా మన తోచినటువంటి ఉపకారం మనం చేయడం వల్ల అది మనకే కీర్తి కదా అని చెప్పి సీతమ్మ వారు లంకలో ఉందేమో అన్నటువంటి యొక్క సందేహాన్ని నివృత్తి చేయడానికి 100 సముద్రాన్ని లంఘించి సముద్రాన్ని దాటి సీతమ్మ వారు లంకలోనే రావణాసుడి యొక్క చెరలోనే అశోకవనంలోనే ఉంది అని చెప్పి ఆఖరికి అక్కడికి వెళ్ళడానికి ఈ యొక్క వారధిని కట్టే దాంట్లో కూడా చిన్న యొక్క ఉడత వరకు కూడా దానికి సహకారం చేశారట. చిన్న రాళ్ళు ఏరి అందులో వేస్తూ ఉంటుంటే ఆ రకంగా నిర్మాణం జరుగుతున్న పరిస్థితుల్లో అందరికంటే గొప్పగా అందరికంటే మిన్నగా ఆంజనేయ స్వామి ఏం చేశాడు, పెద్ద పెద్ద కొండలన్నిటినీ కూడా తెచ్చేసి ఆ యొక్క సముద్రంలో వేసేసి అంత సునాయాసంగా వారధి నిర్మాణం అయ్యేటట్టుగా చేసి భీకరమైనటువంటి యొక్క యుద్ధం రావణాసుడితో జరుగుతూ ఉంటే ఆంజనేయ స్వామి మీదే దృష్టి పెట్టి శత్రు సైన్యాలు దాడి చేస్తూ ఉంటుంటే ఆ యొక్క ప్రాణం చివరి శ్వాస వరకు కూడా నేను సీతమ్మ వారిని రాముల వారిని కలపడానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తానని చెప్పి అంత గొప్ప కష్టం చేసి ఆఖరికి యుద్ధాన్ని గెలిచిన తర్వాత సీతమ్మ వారిని రాముల వారిని ఇద్దరిని కలిపి పట్టాభిషేకం చేసిన తర్వాత కూడా ఎలక్షన్లు అయిన తర్వాత ఎలాగైతే రాజకీయ నాయకులు పనిచేసిన వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళు తృప్తి పరుస్తారో అలాగే సీతమ్మ వారు రాముల వారు అందరిని పిలిచి ఒకరు డబ్బు, ఒకరు ఆస్తి, ఒకరేమో భూములు, ఒకరు వజ్రాలు ఎంత అడిగితే అంత ఇచ్చారు. కానీ చివరి ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఏం ఆంజనేయ నీకేం కావాలి అని అడిగితే నాకేం వద్దన్నాడు. అదేంటి మరి ఇంత కష్టపడ్డావు కదా, మరి నీకేమీ వద్దనంటే లేదు ఒక్క అవకాశం ఇవ్వండి నేను అడుగుతానని చెప్తాడంట. ఈ లోపు అమ్మ ఏం చేసింది, సీతమ్మ ముత్యాల హారం తీసి ఆంజనేయ స్వామికి ఇస్తే దాన్ని కొరికేసి పక్కనకి విసిరేశాడంట. ఎందుకు అలా చేస్తున్నావు అంటే అందులో నా రాముడు లేడు అని చెప్పిందంట. ఇది కాస్త పోతే మరి ఏం కావాలి నీకు అని అడిగాడంట. ఎవరు, రాముల వారు. ఏం లేదు, మీరు ఎప్పుడు ఆవలింతలు తీస్తే అప్పుడు నేను చిటికలు వేసే పని నాకు కావాలి అన్నాడు. ఇద్దరికి భార్యాభర్తలకు అర్థం కాల. అదేంటి, ఎవడైనా కూడా డబ్బు, భూమి, ఆస్తి, అంతస్తు లేకపోతే మా భోగాపురం కాసు 14 ఎకరాలు 10 ఎకరాలు అడగాలి తప్పితే కదా, ఏంటి ఆవలింతలు తీసి చిటికలు వేసే పని అడుగుతున్నాడు ఏంటి అని అనుకున్నాడు. సరే గ్రాంటెడ్ అన్నాడు. ఇంకా రాత్రి సమయంలో భర్త భార్యలు ఇద్దరు కూడా గదిలో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు రాముడికి ఒక్కసారిగా ఆవలింత వచ్చిందండి. ఆవలింత వచ్చేసరి టాప్ అని తలుపులు తీసుకొని వచ్చి చిటికలు వేస్తాడు. చిటికలు వేస్తే అప్పుడు అన్నాడంటే ఏంటి ఆంజనేయ ఎప్పుడు వచ్చేసావంటే, స్వామి నువ్వు నాకు ఇచ్చిన వరమేమి, నువ్వు ఎప్పుడు ఆవలింత తీస్తే నేను అప్పుడు చిటికలు వేయాలి అని అంటే, ఏంటో అసలు నీ లెక్క నాకేం అర్థం కావట్లేదని రాముడు అంటే అప్పుడు సీతమ్మ అంటదంట, స్వామి ఆంజనేయ స్వామి యొక్క మనసులో ఏముందో అంటే నిన్ను విడిచి నేనైనా ఒక క్షణమైనా ఉండగలను భారీగా, కానీ నా తండ్రిని విడి నేను ఒక్క క్షణం కంటే తక్కువ సమయం కూడా ఉండలేను, కాబట్టి ఎప్పుడు నీ పక్కన ఉండడానికే వరం అడిగాడు అని చెప్పినాడు సీతమ్మ. అందుకు మాత్రమే ఈ రోజు సీతారాములు ఎక్కడున్నా కూడా వారి యొక్క పాద సేవా దురంధరుడిగా ఆంజనేయ స్వామి ప్రతి ఆలయంలో చిరంజీవిగా వెలుగుతున్నాడు. అయితే ఇప్పుడు ఆంజనేయ స్వామిని చూసి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, నిస్వార్థత. ఏమిటది? ఈ రోజు మనుషులందరిలో కూడా స్వార్థం అంత నిస్వార్థం ఉందా? మనుషులందరూ కూడా అపార్థాలు చేసుకొని బతికారు తప్పితే అర్థం చేసుకొని ఎక్కడే బతుకుతున్నారు. అందరూ బాగుండాలి చెప్పండి, మీకు తెలుసు. అందరూ బాగుండాలంట, అందులో నేనుండాలంట. ఇదో పెద్ద శాస్త్రవాక్యం, ఇదో పెక్క మనకు వేదం చెప్పినట్టుగా దీన్ని ఏమో ప్రమోట్ చేయడాలు, స్టేటస్లు పెట్టించుకుంటారు, ఆటోలు లారీల మీద స్టిక్కరింగ్లు అయ్యే. కానీ మనకి తైత్రీయ ఉపనిషత్తు అని ఒక మాట ఉంది. ఆ తైత్రీయ ఉపనిషత్తు ఏం చెప్పింది తెలుసా? ముందు నేను బాగుండాలి, నాలాగే అందరూ ఉండాలి అని కోరుకోవాలి నిజమైన మనిషి అయితే. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలంటే నువ్వు కోరుకున్నా కోరుకుపోయినా ఎవరికి ఏది రాసి ఉంటే అది జరుగుతుంది, అదేం మారదు కదా.
కానీ ఇక్కడ ఏం కావాలంటే మనిషి ఏం ఆలోచనలో పడాలంట, ముందు నేను బాగుండాలి, నాతో పాటుగా నేను ఎలా ఉన్నానో నాతో సరి సమానంగానే అందరూ ఉండాలి అనే ఆలోచనకు రావాలంట. ఈరోజు అలా కోరుకుంటాం మనమే అన్న. పొరపాటున సొంత అన్నదమ్ముడే గాని ₹1 ఎక్కువ ఖర్చు పెట్టాడు మనకంటే సంపాదించాడంటే అమ్మో బయటికి మాటలు వస్తాయి కానీ లోపల లోపల మాత్రం అనుకోవాల్సిన అనుకుంటాం. పొరపాటున మన చెల్లెమ్మ గాని మనకంటే మంచి చీర కొనుక్కుంది, బాగుంది చీర, బయటికి లోపల మాత్రం ఛీ నాకు వచ్చినా బాగుంది, ఈర్ష. ఇదంతా ఏమిటి? స్వార్థం కదా. ఆఖరికి మనకంటే పక్కనుండే స్టూడెంట్ గా 1 మార్క్ ఎక్కువ వచ్చిస్తే, ఏ నువ్వు మంచి దానివే, చాలా మంచి స్టూడెంట్వే, ఒరే నువ్వు మంచివాడురా, గొప్ప చదువు చదివేస్తారా అంటాం. కానీ లోపల మాత్రం అడు సార్ని అలా పాలిష్ చేస్తాడు అందుకు వచ్చాడు. ఇదంతా ఏమిటి? స్వార్థానికి ఉండే లక్షణాలు. ఏమండి నిజమేనా? అంటే ఆంజనేయ స్వామిని చూసి మనం ఏం తెలుసుకోవాలంట, కష్టంలో ఉన్నది మన కుటుంబం వారు కాకపోయినా, మన కులం వారు కాకపోయినా, మన వర్గం వారు కాకపోయినా, ఆఖరికి మన మతం వారే కాకపోయినా, మనకి సంబంధం లేని వారే అయినప్పటికీ కూడా మనకు తోచిన సహాయం మనం చేయాలి అనేటువంటి ఆలోచన ఆంజనేయ స్వామిని మనం చూసి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది కాస్త పోతే ఇప్పుడు మనమందరం కూడా ఏమనుకొని బ్రతకాలంట, ముందు నేను బాగుండాలి, నాతో సరి సమానంగానే అందరూ బ్రతకాలి అని రావాలంట. అందుకనే మనకి శాంతి మంత్రాల్లో ఒక మంత్రం ఉంటుంది, మీరు వినే ఉంటారు. సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. విన్నారా? ఎంతమంది విన్నారు? అది పల్సర్ బండి పాట ఎంతమంది విన్నారు? ఎత్తండి, తప్పే ఉంది. ట్రెండ్ పాటిస్తూ మనం ఎండిపోతున్నాం కదండి. కుర్చీలు మడతెట్టాలు, బుల్లెట్ బళ్ళు మీద వచ్చేయడాలు, ఈ చెకాక్ అంత వ్యవహారం. అయితే ఈ శాంతి మంత్రంలో ఏం చెప్తున్నారు? సహనావతు, నేను ఎలా ఉన్నానో నువ్వు అలాగే ఉండాలి. సహనవ్వు నత్తు, నేనే రకంగా జీవితాన్ని కొనసాగిస్తున్నానో నువ్వు అలాగే కొనసాగించాలి. సహవీర్యం కరవావహై, నాకే రకమైనటువంటి యొక్క ఆలోచనలు, నాకే రకమైనటువంటి తెలివితేటలు, నాకే రకమైనటువంటి యొక్క ప్రయోజనకరమైన ఆలోచనలు ఉన్నాయో అవి నీకు కావాలి. తేజస్వినావతీతమస్తు, నాకే రకమైనటువంటి వైభవం దక్కుతుందో, నాకే రకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు దక్కుతున్నాయో అవి నీకు దక్కాలి. తర్వాత మా విద్విషావహై, అంటే నీకు నాకు ఏ వివాదములు లేకుండా, ఏ గొడవలు లేకుండా, ఏ మనస్పర్ధలు లేకుండా, నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు అర్థం చేసుకొని జీవించాలి శాంతిగా అని చెప్పడమే మన యొక్క సంస్కృతి చెప్తుంది. అటువంటి యొక్క ఆలోచనలు ఈ రోజు మన అందరికీ కావాలి కదా. ఈ రోజు మనం అనుకోవట్లేదు కదా, నాలాగే ఎదుటివారు ఉండాలి అనుకోలే, నాలాగే ఎదుటివారు జీవించాలి అనుకోవట్లా. అవసరమైతే ఈ వరలక్ష్మి వ్రతాలు వస్తాయి కదమ్మా, ఏమా ఎప్పుడవి? ఆ శ్రావణ మాసాల్లో నేను ఒక కార్యక్రమంలో చెప్పాను. ఈ శ్రావణ మాసాలు అమ్మగారు అందరికీ కూడా చాలా ఎక్కువ భక్తి వస్తుంది కదా. శ్రావణ మాసం, కార్తీక మాసం, ఒకటేమో ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది, ఇంకోటి ఏమో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలుస్తుంది అని చెప్పి 2 నెలలు భక్తి వస్తుందంట. ఆ శ్రావణ మాసంలో అంట ఇద్దరు పక్క ఇంటిన అమ్మగారు, అమ్మవారు చాలా గొప్ప పూజ చేశారంట. పూజ చేస్తే అమ్మవారు ప్రసన్నం అయిపోయి, అందరు బిజీగా ఉంటారు కదా శ్రావణ శుక్రవారంలో, ప్రసన్నం అయిపోయి ముందు ఒక ఇంటికి వచ్చిందంట. వచ్చి నీకేం కావాలో అడుగు అన్నదంట. అది కూడా చెవులో చెప్పు అన్నదంట. చెప్పింది అమ్మగారు. పక్కింటికి పోయిన తర్వాత నీకేం కావాలో నువ్వు అడుగు అన్నదంట. ఈ అమ్మ కూడా చెవులో చెప్పిందంట. వీళ్ళిద్దరు చెప్పేశారంట, కానీ అమ్మవారు ఏం బదులు ఇవ్వకుండా నడుచుకొని వెళ్ళిపోతుందంట. ఇద్దరు కూడా పరిగెట్టి అమ్మ అదేటమ్మా కోరిక లేదు, అడగమన్నావు, నువ్వు తదాస్తు అనలేదు, సరే అనలేదు, ఏది అనలేదు, ఓకే అనలేదు, డన్ అనలేదు, వెళ్ళిపోతున్నానంటే అసలు మీరిద్దరూ అసలు ఏటి అడగలేదు అన్నదంట. అదేటమ్మా అంటే, నువ్వేం అడిగావు? ఆ అమ్మకి ఏది ఇస్తే నాకు అది ఇవ్వు అని నువ్వు అడిగావు. నువ్వేటి అడిగావు? ఆ అమ్మకి ఏది ఇస్తే దానికంటే 1 నాకు ఎక్కువ అని అడిగావు తప్పితే. ఏమండి, ఈ అమ్మ ఏంటి అడిగిందంట? ఆ అమ్మ ఏది అడిగితే అదే నాకు ఇవ్వు, అదే నాకు ఇచ్చి. ₹1 అడిగిందని ₹1 ఇచ్చేది. ఈవిడేటి అడిగిందంట? ఆవిడేం అడిగిందో దానికంటే 1 నాకు ఎక్కువ. ఇప్పుడు ఈవిడే ఏటి అడగలేదు, ఈవిడేటి అడగలేదు. అలాంటి భక్తి ఇవ్వాలి మనం కదండి. అంటే ఒకలా ఉండాలని మాత్రం అనుకోవట్లా.
తర్వాత ఏంటి, మనలాంటి మంచి ఆలోచనలే పక్క వారికి రావాలి అని కూడా అనుకోలేదు. అలా అనుకున్న వాళ్ళమైతే ఇవాళ మనం వచ్చేటప్పుడు మగవాళ్ళు అయితే భార్యలు తీసుకొచ్చేవారు, అమ్మగారులు అయితే భర్తల్ని తోడుకొచ్చేవారు. ఏమి ఇంకా అది కాకపోతే పిల్లలనే అంటే మనలాంటి మంచి ఆలోచనలే పక్క వారికి ఉండాలని కూడా అనుకోలే. తర్వాత ఏంటంట, నాలాంటి కీర్తి ప్రతిష్టలే పక్క వారికి కూడా రావాలని కూడా అనుకోలేదు. ఎంతసేపు కూడా గుడికి వెళ్ళిన తర్వాత ఏం అడుగుతున్నామో తెలుసా? నేను తిరుపతి బాలాజీ టెంపుల్ ఉంది కదా, వెంకన్న స్వామి, అక్కడ ప్రధాన అర్చకులకి అడిగాను, స్వామి చాలా మంది వస్తూ ఉంటారు కదా ప్రత్యేక పూజలు, నాయకులకి అందరికి డబ్బులు వాళ్ళు చేస్తారు కదా, వీళ్ళు ముఖ్యంగా ఏమో అనుకోని అక్కడికి వస్తుంటారని అంటే, అక్కడికి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులంతా అడిగింది ఏంటి తెలుసా? ఈ ఎలక్షన్ లో నా ప్రత్యర్థి 1,00,000 ఓట్లతో గాని ఓడిపోతే నీ ₹1,00,000 ప్లస్ నా బొచ్చు. అంటే నువ్వు గెలవాలనుకోవడం తప్పు కాదు, పక్కవాడు ఓడిపోవాలనుకోవడం చాలా తప్పు. నీ గెలుపు కోసం నువ్వు ప్రయత్నం చేయి, నీ మంచి కోసం, నీ జీవితం కోసం నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు బాగుపడ్డాన్ని పక్కవాడు చెడిపోవాలని కోరుకోవడం మాత్రం మనిషి లక్షణం కాదు. నువ్వు ప్రయత్నం చేయి, నీకేది రాసి పెట్టుంటే అది నీకు దక్కుతుంది. ఇది కాస్త పోతే సహవీర్యం కరవావహై, అది కూడా ఇంటూ మార్క్, తేజస్వినావతీతమస్తు. మరి కోరుకోనే లేనప్పుడు ఇంక జీవితాలు ఇంకెక్కడ ఒకలాగా ఉంటే ఉండవు. మా విద్విషావహై, వివాదాలు లేకుండా నేను వచ్చేటువంటి ఉదయం నాకంటే ఎక్కువ పోలీసులు హడావుడి చేశారు ఇక్కడ కదండి. ఎందుకు? అక్కడ ఏదైనా గొడవ జరుగుతుందేమో అని జాగ్రత్త కదండి. ఇంక ఇది కాస్త పోతే పోలీస్ స్టేషన్లు ఖాళీలు ఉండవు, కోర్టులు ఖాళీలు ఉండవు, గ్రామాల్లో పెద్ద మనుషులు ఖాళీలు ఉండరు, ఏ ఇల్లు కూడా శాంతిగా లేదు. దేనికట? ప్రతి ఇంట్లో కూడా వివాదాలే. ఎప్పుడు వివాదాలు వస్తాయి చెప్పాను కదా, అపార్థాలు పెరిగినప్పుడే వివాదాలు పెరుగుతాయి. ఈరోజు ఇలా ఉన్న పరిస్థితులు మనం మార్చుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఈరోజు పక్క మతస్థులు ఎలా ఉన్నారని అంటే, ఒక యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. ఒక యుద్ధంలో ఎలాగైతే ఇంకెదుటిన్నాడు మనోడా కాదా మరి చూడ, కత్తి తిప్పితే నరికి వెళ్ళిపోవడమే. బాహుబలి రానా ఫ్యాన్ తిప్పుతాడు చూడు, అది అలాగుంది. మనమేమో త్రిశూల వ్యూహం అనుకుని అట్నుండి వెళ్దాం అనుకుంటున్నాం. కానీ ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా వేగంగా సమాజంలోకి వెళ్ళడానికి చూస్తున్నారు. నేను నిన్న ఒక ప్రాంతంలో గమనించాను, చిన్నపిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? నిన్న సాటర్డే సెలవు వచ్చిందంట కదా, వచ్చిందా మీకు? ఇచ్చారా? చిన్నపిల్లలందరూ కూడా రోడ్ల మీద పరిగెడుతూ వాళ్ళకి చిన్న పెయింట్ డబ్బాలు ఇచ్చారు. ఏమిచ్చారు? చిన్న బ్రష్లు ఇచ్చారు. వాళ్ళు గోడల మీద రాస్తున్నది ఏంటో తెలుసా? యేసే లోక రక్షకుడు. మంచి రైటింగ్ కాదు, ఏదో ఆ మాత్రం కనిపిస్తుంది, అర్థమవుతుంది. కనిపించినా కనిపించకపోయినా ఆ దిక్కుమాల సింబలోటం చూడు, అది ఇలా పెట్టేసి ఏసే లోక రక్షకుడు, ఏసే కాపరి. ఎక్కడ గోడ కనిపిస్తే రాసుకెళ్ళిపోతున్నారు అంతే ఊర్లో. నేను అడిగాను, మీకు ఇది ఎవరు చెప్పారు అని. పాస్టర్ గారు చెప్పారు. ఎంత ఇంతే, బస్సు ఎక్కితే హాఫ్ టికెట్ తీసుకుంటా అలాంటి క్యాండిడేట్లే. ఎందుకు మీరు ఎలా చేస్తారంటే, చాక్లెట్లు ఇస్తామన్నారు. ఏమిస్తామన్నారు? చాక్లెట్లు ఇస్తామని చెప్పి పిల్లల్ని ఈ రకంగా చెడగొడుతూ ఈ దేశ వైభవాన్ని దెబ్బతీస్తున్నారు ఆ సోమరిపోతు మతస్థులను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, మీ అందరికి ఒక మాట చెప్తాను. స్త్రీ యొక్క లక్షణాల్ని, 35 లక్షణాలని తీసేటువంటి ముండమోపు మతాలు మీకు కావాలా? ఈ దేశంలో మహాసాధువుగా నిలబెట్టేటువంటి హిందూ ధర్మం కావాలా? మీరు ఈరోజు బలంగా నిర్ణయం తీసుకోండి, ఆలోచించుకోండి. భర్త ఉంటుండగానే సుమంగళితనానికి సంబంధించినటువంటి ఒక గాజు పోసులు అన్ని తీసేసి ఒక ముండమోపులా చూపిస్తాయి ఆ మతాలు మనం. కానీ హిందూ ధర్మం నుదుటిన పసుపు రాసుకొని, చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకొని, ఆ గాజులు వేసుకొని, మెడలో భర్త కట్టినటువంటి ఒక మాంగళ్యాన్ని ధరించి, కాళ్ళకు పట్టీలు మెట్లు వేసుకుంటే ఆఖరికి ఆ వైకుంఠంలో ఉండేటువంటి లక్ష్మీదేవే ఇక్కడ దిగింది అన్నంత గొప్పగా ప్రతి ఇంట్లో కూడా స్త్రీమూర్తిని లక్ష్మీదేవిగా చూసే గొప్ప సంస్కృతి హిందూ ధర్మం. మరి ఇవాళ ఇవన్నీ కూడా కోల్పోతున్నాం. ఆఖరికి నిన్న అనుకుంటా, మేము కారులో వెళ్తుంటే ఒక బామ్మ, మనవరాలు స్కూటీ నడుపుతుంది, బామ్మ పంజాబీ డ్రెస్ చేసుకొని అటు ఇటు కాలు వేసుకొని స్టైల్కి వెళ్ళిపోతుంది. ఆ వయసులో పంజాబీ డ్రెస్ అవసరం అండి? ఏమి ఇంకా పోతే ఇంకా నాకు అర్థమైంది, ఆమె బయటకు వచ్చినప్పుడే పంజాబీ డ్రెస్ చేసిందంటే ఇంటికి వెళ్తే నైట్ చేస్తుంది.
ఇలా పోతే మనమేమో ఇలా నేర్చుకున్నాం. మా పిల్లలకు కూడా ఏం చెప్తున్నాం ఇవాళ, అమ్మా మంచి ఫ్రాక్ తీసుకో, మంచి టైట్ ఫిట్ జీన్లు వేసుకో, మంచి మిడ్డీ వేసుకో, ఇలా వేసుకొని ఎక్కడికో వెళ్ళినప్పుడు నువ్వు వెళ్తావు, తిరిగి రావు. ఆ రోజు మాత్రం నాన్న నేను మాత్రం ఎత్తి కొట్టుకొని ఏడుస్తామని నేర్పుతున్నాం ఇవాళ. దిశ యాప్ వచ్చింది కదండి, దేనికండి? మీరు బాగా గమనించండి. ఒక ఆడపిల్ల చక్కగా ఒళ్ళంతా కప్పుకొని పద్ధతిగా తయారయ్యి పంజాబీ డ్రెస్ మంచి నిండుగా బట్టలు వేసుకుంటే ఎవరికైనా తప్పుడు ఉద్దేశం కలుగుతుందా? ఆలోచించండి. ఆ వైజాగ్ అటుపక్క కార్యక్రమాలకు వెళ్తే, ఆ బీచ్ రోడ్ లో కానీ వెళ్తే నాకు ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ అయిపోదు అనిపిస్తుంది. నాకు ఎలాగో చస్తే చచ్చాం, ఎప్పుడోకప్పుడు పోతాం, వచ్చిన వాళ్ళు ఉండిపోతాం. వచ్చామంటే చచ్చేదానికే, కానీ చచ్చేలోకి ఏదో సాధించి వెళ్ళిపోవాలి. అందుకు ఎలాగో తప్పు చేస్తే ఆ కోర్టులు ఎలాగో శిక్షిస్తాయి, ఎన్కౌంటర్ చేస్తారు, రేసేస్తారు, పోతే పోతాం. కానీ 1,00,000 బుల్లెట్లు తెచ్చుకుని వీళ్ళందరూ కాల్చేది అనిపిస్తుంది. నిజంగా అబద్ధం కాదు. ఇక్కడేమో పేర్లట హైట్ ఫిట్ వేసుకొని, అమ్మా మీకు బాగా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఇవాళ పరిస్థితులన్నీ కూడా మనం మర్చిపోతున్నాం. ఆఖరికి వాయా వరుసలు కూడా ఈరోజు సమాజంలో లేవు. ఆఖరికి తల్లి చెల్లి అనేటువంటి వరుసలు కూడా లేవు. నిన్న అయితే నేను చూశాను నా మొబైల్ ఫోన్ లో, ఏమిటి తెలుసా, తల్లి పైన కూడా అఘాయిత్యం చేసినట్టు దరిద్రులు తయారయ్యారు. మొన్న గమనించా, తల్లిదండ్రులు ఏమో అవసరానికి డబ్బులు ఇవ్వలేదని చెప్పి కొడుకు గొడ్డలతో ఇద్దరిని నరికాడంతే. ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. ఇప్పుడున్న మీరు అక్కడ అబ్బాయిలు గాని ఇక్కడ అమ్మాయిలు గాని రేపొద్దున మీరు పెద్దవాళ్ళు అవుతారు, రేపొద్దున మీరు తల్లిదండ్రులు అవుతారు. ఆవాల మళ్ళీ మీరు తల పట్టుకొని కూర్చోకుండా మీరు ఉండాలంటే ఇప్పుడు ఖచ్చితంగా చిన్న స్వామి మీ అందరికీ కూడా ఏదో స్వామి, ఓ పీఠాధిపతి, ఓ సన్యాసి ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్తున్నాడు అనుకోకండి. నిజంగా మీ యొక్క రక్తం పుట్టకపోయినా కూడా మీ అన్న అనే భావంతో చెప్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు అందరూ. అదొకటి చాలు. ఇవాళ మనందరికీ కూడా భగవంతుడు తన పూర్తి యొక్క అనుగ్రహాన్ని మన మీద ఉంచాడు కాబట్టే ఈ పూట ఎంత చక్కగా మనకు గడుస్తుంది. ఈ రోజు మళ్ళీ రేపు రమ్మంటే వస్తుందా? ఈ యొక్క తృప్తి మనకి మళ్ళీ రేపు దొరుకుతుందా? కానీ ఇది అందరికీ గుర్తుంటుందా? ఏమా మీకు బాగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చిన్నప్పటి నుంచి తాతయ్య గారు సమతానంద స్వామి ఆయన అనుసరణలోనే పెరిగాను. ఏ రోజు కూడా క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఆయన పాపం నాకు ఈ వాటికి లేదు. ఒక ఫ్రెండ్ గాని, సినిమాలు గాని, షికార్లు గాని ఏమీ లేదు. నా 4th క్లాస్ లో, 4th క్లాస్ అంటే ఎంత ఉంటుంది వయసు అప్పుడు? మహా అయితే ఒక 9-10 ఇయర్స్. అప్పుడు చిల్డ్రన్స్ డే రోజు మా ఇంగ్లీష్ సార్ ఏమో పిల్లలందరినీ గ్రౌండ్ లో కూర్చోబెట్టి అందరిని నిలబెట్టి అడిగాడు, మీరేమవుతారు పెద్ద అయితే ఏటవుతారంటే అందరూ ఒక్కొక్క అమలు ఇసిపోయి నేను డాక్టరు, నేను ఇంజనీరు, నేను పోలీసు, నేను ఆర్మీ, నేవీ ఏది పడితే చెప్పాను. కానీ నేను మాత్రం సన్యాసిని అవుతాను, మా పీఠాధిపతి అవుతానని 4th క్లాస్ లో చెప్పాను. నాతో పాటు చెప్పిన వాళ్ళందరూ ఆర్మీ వాళ్ళందరూ హరామీగోలు అయిపోయారు. ఏమి ఆ మిలిటరీ అన్న వాళ్ళు లాటరీ తీసుకోవడానికి కూడా పనికిరాలే, ఎవ్వడు చెప్పుకోవడానికి అడ్రస్ లేదు. కానీ 14 సంవత్సరాలు అప్పుడు ఆపద్ధర్మ సన్యాసానికి వచ్చి 2018లో సంపూర్ణ సన్యాసాసనం స్వీకరిస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హిందూ డిసిప్లినరీ కమిటీకి ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న ధర్మం కోసం అన్నమాట. అంటే మనందరం ఏమి అనుకుంటాం, 60 సంవత్సరాలు పోయిన తర్వాత భక్తిగా బతుకుతాం అని అనుకుంటారండి. 60 సంవత్సరాల తర్వాత భక్తిగా బతుకుతారట. ఇవాళ 60 దాకా ఉంటా ఉన్న చేయొద్దని చూస్తాను. ఇక్కడ ఎత్తండి అమ్మా, ఎత్తి ఇదే కొండవే సన్మానం చేసి వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. ఎన్ని ఏళ్ళు అంటే మనం చెప్పచ్చు, డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి, తల్లో తండ్రో ఎవరో చెప్పారు కాబట్టి నాకు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. ఇంకెన్నాళ్ళు డేట్ ఆఫ్ డెత్ చెప్పండి, జరుగుతుందా? తెలుస్తుందా? అది తెలియదు. కాబట్టే ఈ రోజు మనం ఉండేటప్పుడు మన వైభవాలన్నీ బాగున్నాయి, కానీ మనం పోయిన తర్వాత మన పరిస్థితి ఏంటో మనం అప్పుడు ఆలోచించుకో. మన కోసం ఎంతమంది మంచిగా మాట్లాడుకుంటారు, ఆఖరికి మన పాడి మోయడానికైనా కనీసం ఓ 4 ఉంటారా లేదా అనే విషయాన్ని ఆలోచించుకో. ఆ మోసే 4 కూడా ప్రేమగా మొయ్యాలి తప్పితే భారం అనుకొని మొయ్యకూడదు. నేను ఈ మధ్యన చూస్తున్నాను, తండ్రి తల్లి పాడి మోయడం కూడా కొడుకులకి భారం అయిపోయింది. తప్పక ఇసేరాకి బంధువులు పాము. కానీ ఈ మధ్యకాలం నేను గమనిస్తే చావుల దగ్గర కూడా కన్నీరు కార్చే ప్రేమ లేని యొక్క మనుషులు తయారయ్యారు. ఆ చచ్చిపోయారు అనేటప్పుడు కూడా ఎంత తేలిక పదాలు వాడుతున్నారంటే, బకెట్ తన్నేసాడట, బాల్టీ తన్నేసాడంట, తెగడ తీసాడంట. ఇవి పోయాడు ఒక వ్యక్తి అంటే చెప్పాల్సిన మాటలు ఇవి. అంటే
మానవత విలువలు తగ్గిపోయినాయి ఇవాళ. మనిషి అనేటువంటి చెప్పుకోవడానికి కూడా అర్హత లేకుండా బ్రతుకుతున్నాం ఇవాళ.